ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో వేంచేసియున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం విశేషమైన పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని చీరలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళా భక్తుల ఆధ్వర్యంలో సామూహిక సుమంగళి గౌరీవ్రతం, సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. చీరల అలంకరణకు ఉభయకర్తలుగా శ్రీ నక్కా శ్రీనివాసరావు, శ్రీమతి హేమలత, తోటపల్లి చంద్రశేఖర్ నాయుడు సతీమణి వెంకటశేషమ్మ, ఆలుమూరు కోదండరామయ్య దంపతులు, ఆరూరు రాజనాయుడు దంపతులు, తోటపల్లి వంశీధర్, లహరి దంపతులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి ఉభయకర్తలుగా షేక్ రషీద్, షబ్బీర్ వ్యవహరించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం సుమారు 2000 మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. మీ దగ్గర గ్లాస్ ఇచ్చారు కదమ్మా, ఆ గ్లాసులో నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో వచ్చి కుక్కర్ వేయమ్మా, వేసి అవి చేయనట్టండి. దాంట్లో ఉన్న శక్తి సముదాయ భావం, సంవాదరాయ భావం, సూర్పణంగాయ భావం, స్వర్ణలత, సన్యాసిరావు కుటుంబ సభ్యులు, రెండో శుక్రవారం తోటపల్లి శాసమ్మ, కుమారుడు వంశీధర్, శ్రీమతి లహరి వారి కుటుంబ సభ్యులు, మూడో వారం నక్కా హేమలత గారు, నక్కా శ్రీనివాస్ గారు, శ్రీహర్ష, శశాంక్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ 3 అలంకారంలో. రాముడు పాలెం గ్రామస్తులు ముగ్గురు, వాళ్ళలో ఫస్ట్ ఉభయకర్త గంట సన్యాసిరావు, గంట స్వర్ణలత వాళ్ళ కుటుంబ సభ్యులు. రెండో వారం పసుపు కొమ్ములతో అలంకారం తోటపల్లి శేషమ్మ, వంశీధరు, లహరి వాళ్ళ కుటుంబ సభ్యులు అమెరికా. మూడవది చీరల అలంకారము నక్కా హేమలత, శ్రీనివాసరావు, శ్రీహర్ష, శశాంక్, శిరీష్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారి. ఎవరైనా దాతలు ఇంకొక కార్యక్రమం చేయాలనుకుంటే మీరంతా పాల్గొని శుభప్రదం చేయండి. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.